హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెబనాన్లో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటీవల వైమానిక దాడులు, కమ్యూనికేషన్ పరికరాల్లో పేలుళ్ల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రజల ఆందోళన కూడా పెరిగింది. ఈ సంఘటనల తర్వాత బీరూట్లోని భారత రాయబార కార్యాలయం తదుపరి నోటీసు వచ్చే వరకు లెబనాన్కు వెళ్లకుండా సలహాను జారీ చేసింది. అంతేకాదు, ఎవరైనా భారత పౌరులు ఉంటే వెంటనే లెబనాన్ వదిలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రాయబార కార్యాలయం తన నోటీసులో ఆగస్టు 1, 2024 జారీ చేసిన ఆ సలహాను పునరుద్ఘాటిస్తున్నందున, అలాగే ఈ ప్రాంతంలో ఇటీవలి సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని తదుపరి నోటీసు వచ్చే వరకు భారత పౌరులు లెబనాన్కు వెళ్లవద్దని సూచించబడింది. లెబనాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాగే రాయబార కార్యాలయంతో సన్నిహితంగా ఉండాలని సూచించారు. అందిన నివేదిక ప్రకారం లెబనాన్పై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన సైనిక దాడుల్లో కనీసం 558 మంది మరణించినట్లు సెప్టెంబర్ 24న లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఐడిఎఫ్ దాడుల వల్ల మరణించిన 558 మందిలో 50 మంది చిన్నారులు, 1835 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంతో పాటు ఇంగ్లాండ్ కూడా తన పౌరులకు కూడా సలహా ఇచ్చింది. లెబనాన్ను విడిచిపెట్టాల్సిందిగా బ్రిటిష్ పౌరులను ప్రధాని కైర్ స్టార్మర్ కోరారు. అత్యవసర తరలింపు అవసరమైతే దాదాపు 700 మంది బ్రిటిష్ సైనికులను సైప్రస్కు మోహరించారు. ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేయడం కొనసాగించింది. అయితే ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూప్ హైఫా, నహరియా, గెలిలీ, బెజ్రీల లోయపై వరుస రాకెట్లను కాల్చింది. క్షిపణి లాంచర్లు, కమాండ్ పోస్టులు, పౌరుల ఇళ్లలో ఉన్న ఇతర తీవ్రవాద మౌలిక సదుపాయాలతో సహా దక్షిణ లెబనాన్ ఇంకా బెకా వ్యాలీలో 1600 కంటే ఎక్కువ లక్ష్యాలను వైమానిక దళం ఛేదించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. లెబనాన్ రాజధాని బీరూట్పై క్షిపణులు ప్రయోగించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా 90,000 మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించింది. లెబనాన్లో నెలకొన్న పరిస్థితులపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ వరుస దాడులతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇజ్రాయెల్ వరుస దాడులకు హెజ్బొల్లా కూడా ప్రతిస్పందించింది. టెల్ అవీవ్ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో ప్రతిదాడికి దిగింది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అటు నుంచి వచ్చిన క్షిపణిని అడ్డుకున్నామని, దీనికి సరైన బదులు చెబుతామని ఐడిఎఫ్ పేర్కొంది. కాగా ఇటీవల లెబనాన్లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బీరూట్పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. ఇటీవల పేజర్ల పేలుళ్లు, వాకీటాకీల పేలుళ్లు, మరోవైపు హెజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.